హరి, నువ్వు ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి. అన్నా తీసుకోండి. పర్వాలేదు మేడం, డబ్బులేమొద్దు. అన్నా తీసుకోండి అన్నా. పర్వాలేదు అంటున్నాను కదా మేడం, ఏమొద్దు మేడం. ఇప్పుడు మీరు తీసుకుంటారా లేదా? మేడం, మీకు సార్కి ప్రాబ్లం ఉందని తెలుస్తోంది. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు, కానీ మీరు సారు చాలా మంచివారిలో ఉన్నారు, అందుకే చెప్తున్నాను. ఏ సమస్య అయినా దయచేసి మాట్లాడి పరిష్కరించుకోండి మేడం. మీరు మీ భార్యతో ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? నేను ఎప్పుడూ తనకు అబద్ధం చెప్పలేదు మేడం. చెప్పలేదు కదా. ఇప్పుడు నాకు చెప్పిన ఈ సలహాని వెళ్ళి ఆయనకి చెప్పండి. ఆయనకే అన్నీ అర్థమవుతాయి. ఓహో, లక్ష్మిని చూసి నేను పారిపోతాను అనుకుంటున్నారా? లక్ష్మి నాకు బెస్ట్ ఫ్రెండ్. అమ్మో, నా బిడ్డ లాంటిది. తనని చూసి నేనెందుకు పారిపోవాలి? ఏదైనా సరే లక్ష్మితో నేరుగా మాట్లాడతాను. ఎందుకు ఇలా చేస్తున్నావని తనని నిలదీస్తాను. ఆ రైట్స్ నాకున్నాయి. ఏంటి నిజంగానే లక్ష్మి యొక్క వచ్చేసిందా ఏంటి? లక్ష్మినా? ఈ టైంలో తనెందుకు ఇక్కడికి వస్తుంది? అవును కదా. మాట్లాడుకుంటూ కూర్చోవడం కాదు, ఎవరొచ్చారో వెళ్ళి చూడండి. లే, వెళ్ళి ఎవరొచ్చారో చూడు. అవునులే, నువ్వు మాత్రం కదలకు, మమ్మల్ని వెళ్ళి చూడమని చెప్పు. వెళ్ళే. ఏంటే డోర్ తీయడానికి ఇంతసేపా? అదేంటమ్మా, అక్క బ్యాగ్ తో వచ్చింది. ఏంటి లక్ష్మి, ఈ టైంలో వచ్చావు? అది కాదు లక్ష్మి, ఇది మీలే, ఎప్పుడైనా రావచ్చు. కానీ సుమిత్ర, నాకిప్పుడే గుర్తొచ్చింది. నాకు సీరియల్ టైం అయింది, నేను వెళ్ళి చూడాలి. లక్ష్మి, రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతాను. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు? అల్లుడుగా రాలేదా? బ్యాగ్ కూడా తీసుకొచ్చావేంటి? అవునమ్మా, 25 తులాల బంగారం, 25 లక్షల డబ్బు నాకు కట్నంగా ఇచ్చారని మా అత్తయ్య గారు చెప్పినప్పుడు ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పకుండా మీరు బయలుదేరి వచ్చేసారేంటి? అడుగుతున్నాను కదమ్మా, చెప్పు. నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళాను, కానీ జరిగిన విషయాలేవి కూడా నాకు తెలియవు. మా ఆయనతో పాటు మీరు కూడా చాలా విషయాలు నాకు తెలియకుండా దాచేశారు.